ఈనాటి దివ్యబలి పూజను సమర్పించే వారి ఉద్దేశములు. మరణించిన కొప్పుల శౌరి కాంతమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు అన్నమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన విజయ్ మోసెస్ 11వ వర్ధంతి సందర్భముగా వారి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు మేరీ జోస్పిన్ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన చింతాబత్తిన ఇన్నయ్య, నాగేంద్రమ్మ, ఆదాం, నిర్మల మేరీ, ఆనందరావు ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు ధనబాబు మరియు వారి కుటుంబ సభ్యులు. సర్వాధికారుడా స్వాగతం యాచకోత్వముడా స్వాగతం సర్వాధికారుడా స్వాగతం యాచకోత్వముడా సుస్వాగతం స్తుతి పాత్రుడా ఘన స్వాగతం మహిమ స్వరూపుడా స్వాగతం స్తుతి పాత్రుడా ఘన స్వాగతం మహిమ స్వరూపుడా పాల్గొనరారండి సంతసంబుతో ఈ బలిలో పాల్గొనరారండి సంతసంబుతో ఈ బలిలో సంతసంబుతో ఈ బలిలో స్వాగతం సర్వాధికారుడా స్వాగతం యాచకోత్వముడా స్వాగతం సర్వాధికారుడా స్వాగతం యాచకోత్వముడా. గ్రిగోరియన్ దివ్య పూజా బలులు సమర్పించే వారి యొక్క ప్రత్యేకమైన ఉద్దేశములు. మరణించిన గొంతుపులుగు మోషే, గొంతుపులుగు రాధాబాయమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు గొంతుపులుగు అమర్, మల్లేశ్వరి మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన కొమ్మారెడ్డి, లీనారెడ్డి, శౌరిల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు కొమ్మారెడ్డి, మంజుల, నిఖిల్ తేజ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన కొమ్మారెడ్డి, ఎన్నారెడ్డి, అంబటి లూర్దిరెడ్డి, ఫాతిమా ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు కొమ్మారెడ్డి, ఆరోగ్యరెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన తానుగుండ్ల అంతోనిరెడ్డి, మేరీలమ్మ, శ్యామల జోజిరెడ్డి, రోజమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు తానుగుండ్ల ఫాతిమారెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన తాతిరెడ్డి, చిన్నప్పరెడ్డి, తుమ్మ ఆరోగ్యమ్మ, తుమ్మ రాజారెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు తాతిరెడ్డి జ్యోతి మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన కొమ్మారెడ్డి, లీనారెడ్డి, శౌరీలు, శ్యామల శౌరెడ్డి, శ్యామల ఎన్నారెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు శ్యామల రాయపరెడ్డి, సుజాత మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన కాకుల బాలకోటయ్య, సోలమన్ రాజ్ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు సోలే జేవియర్ రాజు, రాజీ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన అల్లం కౌశిక్ కళ్యాణ్ రెడ్డి తెలిసి తెలియక చేసిన ప్రతి పాపమును క్షమించి ఆయనకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు సహనా మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన మువ్వల ఆంధ్రయ్య, మువ్వల సుజాత ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు రెజినా రాణి మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన బి సరోజ, లెస్లీ ఫ్రాన్సువా, స్టాన్లీ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు డాలీ విన్సెంట్ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన రాయ చిన్నపరెడ్డి, అల్లం ఇన్యాసమ్మ, మర్రెడ్డి, అల్లం షౌరెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు రాయ జసింతమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు. ఫర్ ద డిపార్టెడ్ సోల్స్ ఆఫ్ పాపచ్చన్ పొన్నమ్మ, Sosai Manikyam, and for all the departed souls, Mass offered by Dr. Valsala and family. ఒక కుటుంబంలో మరణించిన ఆత్మలకు మరియు దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని
పూజ సమర్పించేవారు ఒక కుటుంబము. మరణించిన కొమ్మారెడ్డి చిన్నపరెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు కొమ్మారెడ్డి ఇన్నారెడ్డి ఆరోగ్యమేరి మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన సలిబెండ్ల జోజిరెడ్డి ఫాతిమారెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు గాది ప్రతాప్ రెడ్డి సునీత మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన తుమ్మ రాయపురెడ్డి ఎలిజబెత్తమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు షవురెడ్డి చిన్నమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన సలిబిండ్ల కస్పర్ రెడ్డి అమృతమ్మల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు షవురెడ్డి చిన్నమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన బోడల దేముడు అక్కమ్మ శ్రీనివాస్ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని సమర్పించేవారు ఏ రూప శ్రీకాంత్ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన ఏ జాన్ సిసిలియా బి జోసఫ్ బి జ్యోతి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు ఏ దాసు మరియు వారి కుటుంబ సభ్యులు. ఎంగల మికాయలు గోడపాటి సువర్ణ జోసఫ్ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు ఎంగల రఫాయలు సుధారాణి మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన ఆరోగ్యమేరి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు ప్యాట్రిక్ సెలిస్టినా మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన ఏరువ బల్తజార్ ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు టి సుందరి మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన గ్రంథాల ఆరోగ్యస్వామి గ్రంథాల రోజమ్మ పులి రాకేలమ్మ ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని సమర్పించేవారు గ్రంథాల సుశీల మరియు వారి కుటుంబ సభ్యులు. వీరందరి ఆత్మలతో పాటు మనందరి కుటుంబాల్లో మరణించిన ఆత్మల కొరకు కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. క్రీస్తును మృతుల్లో నుండి లేవనెత్తిన దేవుడు మీ యందు ఉన్న తన ఆత్మల వలన మీ మత్స్య శరీరములకు కూడా జీవమును వసుకును. రోమిలకు రాసిన లేఖ 8వ అధ్యాయము 11వ వచనము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజా బలికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు ప్రత్యేకంగా గ్రిగోరియన్ దివ్య పూజా బలులు సమర్పిస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించమని, వారి కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే ప్రత్యేకమైన ఉద్దేశాలతో ప్రార్థనా సహాయాన్ని కోరిన ప్రతి బిడ్డను దీవించమని, దారి ప్రయాణాల్లో ఉన్న వారిని క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చమని, అనేక రకరకాల బాధలు సమస్యలు ఇబ్బందుల్లో ఉన్న వారందరినీ కూడా దీవించి వారిని గొప్పగా ఆశీర్వదించమని, అలాగే మనందరి యొక్క ప్రత్యేకమైన ఉద్దేశాలన్నీ కూడా నెరవేరాలని ఈరోజు ఈ దివ్య పూజా బలిలో ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఈ దివ్య పూజా బలిలో యోగ్యముగా పాలు పంచుకోవడానికి మనం చేసిన పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపపడదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయనా తలంపు చేతను వాక్కు చేతను క్రియల చేతను అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకయుండు పరిశుద్ధ మరియ మాతను సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని ప్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనులను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా
చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీ జనితైక సుతుడు మరణమును జయించి స్వర్గరాజ్యములో ప్రవేశింపవలనని చిత్తగించితివి. నిన్ను సేవించి మరణించిన నీ విశ్వాసులు మృత్యువును దాటి వారి సృష్టికర్తను రక్షకుడు అని నిన్ను శాశ్వతముగా దర్శించు భాగ్యమునకు అర్హులు అగుదురుగాక. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించడి మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము సొలొమోను జ్ఞాన గ్రంథము 18వ అధ్యాయము 14 నుండి 16 వచనములు మరియు 19వ అధ్యాయము 6 నుండి 9 వచనముల వరకు. రాత్రిలో సగభాగము శీఘ్రముగా గడిచిపోయెను. అంతయు సద్దుమణిగి ప్రశాంతముగా నుండెను. అప్పుడు సర్వశక్తిగల నీ వాణి స్వర్గములోని నీ సింహాసనము మీద నుండి క్రిందికి దుమికి వినాశనమునకు గురికానున్న దేశము మీద పడెను. అది ఎదిరింపనలువి కాని యోధుని వలె వచ్చెను. భయంకరమైన ఖడ్గమును చేతబట్టి దృఢమైన నీ ఆజ్ఞను అమలుపరచుచు దేశమునంతటిని మృత్యుమయము గావించుచు కాళ్ళు నేల మీద మోపి శిరస్సు ఆకాశం అంటున్నట్లుగా నిలుచుండెను. నీ ఆజ్ఞపై ప్రకృతి మార్పు చెంది నీ ప్రజలకు కీడు వాటిల్లకుండునట్లు చేసెను. వారు తమ శిబిరము మీద మేఘము క్రమ్మయుండుట గాంచిరి. పూర్వము జలము ఆవరించి ఉన్న చోట ఇప్పుడు పొడినేలా కనిపించెను. అలలు పొంగి పొరలడు తావున ఇప్పుడు గడ్డి మైదానము చూపట్టెను. కనుక వారు రెల్లు సముద్రమును సునాయాసముగా దాటగలిగిరి. ఆ ప్రజలు నీ అద్భుతములను తిలకించుచు నీ రక్షణ బలముతో కడలిని దాటిరి. వారు మేతకు పోయి గుర్రముల వలె గంతులు వేయుచూ పోయిరి. గొర్రె పిల్లల వలె దుముకుచూ పోయిరి. తమ్ము రక్షించు నిన్ను కీర్తించుచూ పోయిరి. ఇది ఏలినవారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నీ నిన్నే
ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన శుభవార్తలోనే భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 18వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుండి 8వ వచనం వరకు. ఎల్లప్పుడూ ప్రార్థన చలుపుటకు నిరుత్సాహులు కాకుండుటకు యేసు వారికి ఒక ఉపమానమును ఇట్లు చెప్పెను. ఒకానొక పట్టణమున న్యాయాధిపతి ఒకడు కలడు. అతడు దేవుడనినా భయపడడు, మానవులను లక్ష్యపెట్టడు. అచట ఒక వితంతువు ఉండెను. ఆమె అతని వద్దకు వచ్చి, నాకు న్యాయము చేకూర్పుము, నా ప్రత్యర్థి నుండి నన్ను కాపాడుమని తరచుగా చెప్పుకొనుచుండెడిది. అతడు కొన్నాళ్ళు ఆమె మొరను పెడచెవిని పెట్టెను. కానీ అతడు, నేను దేవునికి భయపడను, మానవులను గౌరవింపను. అయినను ఈ విధవరాలు నన్ను పీడించుచున్నందున ఈమె పదే పదే వచ్చి నన్ను బాధ పెట్టకుండుటకై ఈమెకు న్యాయము చేకూర్చెదను అని తలంచెను. అంతటా యేసు ఇట్లనెను, ఈ అవినీతిపరుడైన న్యాయాధిపతి ఏమి పలుకునో వింటిరి కదా. అట్లే రేయింబవళ్ళు తనకు మొరపెట్టుకును తన ప్రజలకు దేవుడు న్యాయము చేకూర్చక ఉండునా, వారికి న్యాయము చేయుటలో ఆలస్యము చేయునా, దేవుడు త్వరలోనే వారికి న్యాయము చేకూర్చునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అయినను మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన అట్టి విశ్వాసము గలవారిని చూడగలుగునా. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజాబలి వాక్య పరిచర్యకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దివ్య పూజాబలిలో పాలు పంచుకుని ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థిస్తున్న మిమ్ము, మీ కుటుంబాలను, మీ బిడ్డలందరినీ కూడా దేవాతి దేవుడు హేరాళముగా దీవించాలని ప్రార్థిస్తూ మరొక్కసారి ప్రేమతో మేమందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పట్టణాన్ని మనం ధ్యానం చేసినట్లయితే లూకా శుభవార్త 18వ అధ్యాయము 1వ వచనం ఈ విధంగా మనందరికీ తెలియచేస్తూ ఉంది. ఎల్లప్పుడూ ప్రార్థనలు సలుపుటకు నిరుత్సాహులు కాకుండాటకు యేసు వారికి ఈ ఉపమానమును చెప్పెను. గమనించండి ప్రియ సహోదరులారా, ఎల్లప్పుడూ ప్రార్థన చేయటంలో నిరుత్సాహపడకుండా, బాధపడకుండా, దేవుని యందు భారం ఉంచి విశ్వాసంతో ప్రార్థన చేయాలి అన్నది ప్రభు మనకు నేర్పిస్తున్నటువంటి సత్యము. ఇలా నిరుత్సాహపడకుండా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు తప్పకుండా ప్రతిఫలం లభిస్తుంది అని ప్రభు మనందరికీ తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరు, మనం చూస్తూ ఉన్నాం లూకా శుభవార్త 18వ అధ్యాయం 7వ వచనములో, అట్లే రేయింబవళ్ళు తనకు మొరపెట్టుకును తన ప్రజలకు దేవుడు న్యాయము చేకూర్చక ఉండునా, వారికి న్యాయము చేయటములో ఆలస్యము చేయునా. అవును ప్రియ సహోదరులారా, ఎవరైతే ఆయన మీద ఆధారపడతారో, ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా నా దేవుడే నాకు దిక్కు, ఆయనకి మించినటువంటి సహాయము నాకు ఎక్కడి నుండి కూడా లభించదు అని ఆయన మీద పూర్తిగా ఆధారపడే వాళ్లను ఆయన ఎప్పుడు కూడా చేయి విడువడు అని ఈ వాక్యము ద్వారా మనందరికీ తెలియచేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, చాలా సందర్భాలలో ఈ యొక్క వాక్యాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేసినప్పుడు మనందరికీ ఎంతో ఓదార్పు లభిస్తుంది, ఎంతో ధైర్యము లభిస్తూ ఉంది. పదే పదే ప్రార్థన చేయగా తప్పకుండా దేవుడు సహాయాన్ని అందిస్తాడు. ప్రభు అంటున్నాడు, మీరు పదే పదే ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన నేను ఆలస్యం చేస్తాననుకుంటున్నారా? తప్పకుండా నేను మీకు న్యాయమే చేస్తానని ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. అవును ప్రియ సహోదరులారా, ఒక సాక్ష్యాన్ని మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతూ ఉన్నాను. కొన్ని రోజుల క్రితం జరిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి సాక్ష్యము. లిట్టి అనే 3 సంవత్సరాల చిన్న పిల్లకు పుట్టిన దగ్గర నుండి షుగర్ మరియు కిడ్నీ సమస్యతో బాధపడుతుంది. 3 సంవత్సరాల వయసులో ఆ బిడ్డ పడుతున్నటువంటి వేదనను చూడండి. ఎవరు ఈ బిడ్డ అంటే, ఒక వ్యక్తి వివాహము చేసుకుని
2 పిల్లలతో వదిలిపెట్టి కేరళకు పారిపోయినటువంటి కుటుంబం. ఆ తల్లి ఆ చిన్నారి బిడ్డలను 2 చూసుకుంటూ తల్లి దగ్గరకు వెళ్ళిందండి. పేదరికం, తల్లికి కూడా షుగర్ వచ్చి ఒక కాలంతా కూడా గాయాలతో లేవలేని పరిస్థితిలో ఉంది. ఇలాంటి పరిస్థితిలో ఆ తల్లి ఆ చిన్న బిడ్డలను తీసుకుని ఆ తల్లి గారింటికి వెళ్ళింది. తల్లి కూడా ఎంతో బాధపడుతుంది. ఈ చిన్న వయసులోనే ఇంత బాధ వచ్చిందే అని వారికున్నటువంటి స్తోమత కొలది వారు డాక్టర్కి చూపించుకున్నారు, టెస్టులు చేయించుకున్నారు, కొంతకాలం మెడిసిన్ వాడారు. ప్రియ సహోదరులారా, ఈ చిన్నపిల్లకు షుగర్ వచ్చింది, కిడ్నీ సమస్య, ఈ భారమంతా ఎవరు భరిస్తారని తండ్రి పారిపోయాడు. ఆ తల్లి బిడ్డలను వదిలి పారిపోయాడు. అప్పటి నుంచి తల్లికి మరింత భారం పెరిగిపోయింది. అయితే ప్రియ సహోదరులారా, కొంతకాలం వరకు మందులు వాడారు. డబ్బులు లేకపోవడంతో ఆ మెడిసిన్ వాడటం మానేశారు. రోజు రోజుకి చిన్నారి బిడ్డ చావుకు దగ్గర పడుతుంది. కానీ ఆ చిన్నపిల్లకు తెలియదు, ఆమెకి ఏ రోగం ఉందో తెలియదు, ఎందుకు వచ్చిందో తెలియదు. కానీ తల్లి ఆ బిడ్డ పట్ల ఎంతో మదన పడుతూ ఉంది. ఇలా ఉండగా వారు మా యొక్క టీం మెంబర్స్ను ఆశ్రయించినప్పుడు వెంటనే మా టీం మెంబర్స్ అందరూ కూడా స్పందించి కొంచెం సహాయాన్ని తీసుకుని వెళ్ళి వారే స్వయముగా ఇంటికి వెళ్ళి ఆ బిడ్డకు అన్ని కూడా పరీక్షలు చేపించి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు షుగర్ డాక్టర్ చెప్తున్నాడమ్మా, ఇన్ని నెలలుగా మీరు మందులు వాడకపోతే ఆ చిన్నపిల్ల ఏమైపోతుంది, ఆమె మరి భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉంది, ఈమెను ఇంకొక డాక్టర్కి చూపించండి, కిడ్నీ డాక్టర్ కూడా చూపించండి, కిడ్నీలు పూర్తిగా పాడైపోయి ఉన్నాయి, మీరు ఆ డాక్టర్ని కూడా కన్సల్ట్ చేయండి, అప్పుడు నేను మందులు రాస్తాను అని చెప్పాడంట. మళ్ళీ మా యొక్క టీం మెంబర్స్ మళ్ళీ ఆ బిడ్డను కిడ్నీ డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్ళి అన్ని పరీక్షలు చేసిన తర్వాత ప్రియ సహోదరులారా, ఒక గొప్ప అద్భుత కార్యం ఆ చిన్నారి బిడ్డలో జరిగింది. ఎప్పుడైతే ఆ చిన్నారి బిడ్డను ట్రీట్మెంట్కి తీసుకుని వెళుతూ ఉన్నారో అప్పటి నుంచి మా టీం మెంబర్స్ అందరూ కూడా రోజుకి 3 సార్లు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఉదయం 3 గంటలకు, మధ్యాహ్నం 3 గంటలకు, సాయంత్రం 8:30 గంటలకు ఎడతెగక అవేకన్ ప్రేయర్ గ్రూప్ సభ్యులందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు. వారిచ్చినటువంటి సహాయ సహకారాల ద్వారా ఈ యొక్క చిన్నారి బిడ్డను ఆసుపత్రులకు చూపించగలిగాం. ప్రియ సహోదరులారా, ప్రార్థన చేస్తూ ఉన్నాం, ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ఆ కిడ్నీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ రిపోర్ట్ చూపించిన వెంటనే ఆ డాక్టరే ఆశ్చర్యపోయాడు. అమ్మా, ఇన్ని నెలల నుంచి మీరు మెడిసిన్ వాడకపోయినా మీ బిడ్డ కిడ్నీకి ఎలాంటి ప్రమాదం లేదమ్మా, మరి దేవుడే అద్భుత కార్యము చేశాడు. ఈ షుగర్, ఈ కిడ్నీ సమస్యతో ఉన్నటువంటి ఈ బిడ్డకు ఈ రోజు నుండి మీరు మందులే వాడనవసరం లేదమ్మా, ఆ దేవుడే మీ చిన్నారి బిడ్డను స్వస్థపరిచాడు అని డాక్టరే సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, ఎడతెగక ప్రార్థన చేయటం ద్వారా, విశ్వాసముతో ప్రార్థన చేయటం ద్వారా, నిరుత్సాహపడకుండా ప్రార్థన చేయటం ద్వారా దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. దేవుడే అంటున్నాడు, మీరు పదే పదే ప్రార్థించగా మీ ప్రార్థన నేను ఆలకించలేననుకున్నారా, మీ ప్రార్థనకు జవాబును నేను ఇవ్వలేననుకుంటున్నారా అని ప్రభువే ఈరోజు మనందరినీ కూడా ప్రశ్నిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, చిన్న బిడ్డ అయినటువంటి లిట్టి జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేశాడు. కేవలం ఒక ట్రీట్మెంట్ ద్వారా మాత్రమే కాదు ప్రియ సహోదరులారా, ఎడతెగక చేసినటువంటి ప్రార్థనలు. ఈరోజు ప్రత్యేకంగా మా టీం మెంబర్స్ అందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాం. ఎందుకంటే వారే శ్రద్ధ తీసుకుని ఇంటికి వెళ్ళి ఆ చిన్నారి బిడ్డను ఆసుపత్రికి తీసుకుని వెళ్ళటం, డాక్టర్కి చూపించటం, పరీక్షలు చేపించటం, కుటుంబానికి కావలసినటువంటి అన్ని ఖర్చులు కూడా కొని ఇచ్చి దగ్గర ఉండి అన్నీ కూడా వాళ్ళ ఆలన పాలన చూసుకునే మా యొక్క టీం మెంబర్స్కి ఈరోజు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ సహోదరులారు గమనించండి, పదే పదే ప్రార్థించగా దేవుడు తప్పకుండా గొప్ప కార్యాలు చేస్తాడు. నీతిమంతుల ప్రార్థనను దేవుడు ఆలకిస్తాడు. ఆయన మీద ఆధారపడే ప్రతి బిడ్డ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. కాబట్టి నిరుత్సాహపడవద్దని ప్రభు చెప్తున్నాడు, నిరాశ పడవద్దని ప్రభు చెప్తున్నాడు. తప్పకుండా మీ ప్రార్థనకు జవాబునిస్తానని ప్రభు చెప్తున్నాడు.
ప్రియ సహోదరులారా, పుట్టడంతోనే షుగర్, కిడ్నీ సమస్య గురి అయినటువంటి ఆ చిన్న బిడ్డకు ఎన్ని మందులు వాడినా కూడా తగ్గకపోగా దేవుడే స్వయాన ప్రత్యక్షంగా ప్రార్థనను ఆలకించి ఆ బిడ్డకు జవాబునిచ్చాడు. ఆ బిడ్డ జీవితంలో అద్భుత కార్యాలు చేశాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, దేవుడు ఆయన మీద ఆధారపడే ఏ బిడ్డను కూడా వట్టి చేతులతో వదిలిపెట్టడు. ఆయన మీద ఆధారపడే ఏ ఒక్కరిని కూడా ఆయన నిరాకరించడు. ఆయన ఎల్లప్పుడూ కూడా కాచి కాపాడడానికే సిద్ధపడుతూ ఉంటాడు. కాబట్టి అలాంటి విశ్వాసాన్ని దయచేయమని, అలాంటి గొప్ప ప్రార్థనా శక్తిని మనకు దయచేయమని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు మహోన్నతుడైన తండ్రి, మీకు స్తోత్రమయ్యా. ఈరోజు మీరు చేసిన అద్భుత కార్యాన్ని బట్టి స్తోత్రాలు. పదే పదే ప్రార్థించగా చిన్నారి బిడ్డైన ఆ లిట్టి జీవితంలో ఆ 3 సంవత్సరాల వయసులో ఆమె పడినటువంటి వేదన నుండి, ఆమె పడినటువంటి బాధల నుండి సంపూర్తిగా స్వస్థపరిచినందుకు మీకు స్తోత్రమయ్యా. ప్రభా, మరి ఈరోజు ఈ దివ్య పూజాబలలో ఎంతోమంది ఇదే దీన పరిస్థితుల్లో ఉన్నారేమో, ఇదే బాధల్లో ఉన్నారేమో, ఇదే సమస్యల్లో ఉన్నారేమో. ప్రభా, ఈ బిడ్డలందరి యొక్క ప్రార్థన ఆలకించమని, ఈ బిడ్డల కుటుంబంలో ఉన్న అన్ని సమస్యలు తొలగించమని, అన్ని ఆటంకాలను తొలగించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభువా, ఈరోజు దివ్య పూజాబలి చూస్తున్న ప్రతి బిడ్డను దీవించండి. మా అందరి విశ్వాసాన్ని బలపరచండి ప్రభువా. మేము కూడా పదే పదే మీ మీద ఆధారపడుతూ మీ బిడ్డలుగా, సాక్షులుగా జీవించే యోగ్యతను దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. కొన్ని రోజులు ప్రార్థించి అనుకున్నది జరగకపోతే నిరాశపడకుండా ప్రభువా, మరి నిరుత్సాహపడకుండా విశ్వాసముతో ముందుకు వెళ్ళే మహాకృపను దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. చిన్నారి బిడ్డ మొదలు వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభువా, యవనస్తులను దీవించమని, దారి ప్రయాణాల్లో ఉన్న వారిని దీవించమని, విదేశాలకు వెళ్ళడానికి సిద్ధపడుతున్న బిడ్డలను, వెళ్ళిన బిడ్డలను దీవించమని, అనేక విధాలుగా ప్రార్థనా సహాయాన్ని కోరిన బిడ్డలందరినీ కూడా దీవించమని, అనేక బిజినెస్లు చేస్తున్న బిడ్డలను దీవించమని, నూతన గృహాలు కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను ఆశీర్వదించమని, ల్యాండ్ సమస్యలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, రకరకాల సమస్యలతో బాధపడుతున్న వారికి న్యాయం చేకూర్చమని ప్రభా, మేమందరం కూడా మీ మీదే ఆధారపడి పదే పదే ప్రార్థించి మాకు కావలసినటువంటి ఫలితాన్ని పొందుకునే మహాకృపను దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభా, ఈ దివ్య పూజాబల్లో పాలు పంచుకుంటున్న బిడ్డలు ఎక్కడెక్కడ ఉన్నారో వారందరినీ కూడా హేరాళముగా దీవించమని ప్రభా, మా అందరి యొక్క విశ్వాసాన్ని బలపరిచి ప్రభా ఎల్లప్పుడూ కూడా మీ బాటలో నడిపించమని వేడుకుంటూ ఉన్నాం. ప్రభా, అలాగే డివైన్ వాయిస్ ఐసీ ఛానల్కు సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి బిడ్డను దీవించమని, ప్రోత్సహిస్తున్న బిడ్డలను, ప్రార్థిస్తున్న బిడ్డలను దీవించమని, దీనిలో పనిచేస్తున్న బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాం. ప్రభా, మరి రాబోయే కాలమంతా కూడా మమ్మల్ని ఆధీనంలోంచి కాచి కాపాడమని, ఈ దివ్య పూజాబలి ద్వారా మమ్ము, మా కుటుంబాలను, మా బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించమని ఈ మనలన్నిటినీ మన నాథుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.
సహోదరి సహోదరుల నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమగినట్లా ప్రార్థింపుడు. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతుము గాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, క్రీస్తునందు మరణించిన నీ దాసులందరి నిమిత్తము మేమర్పించు ఈ బలియార్పణలను దయతో స్వీకరింపుము. ఈ ఏకైక బలి ద్వారా వారు మరణ బంధము నుండి విముక్తి నొంది శాశ్వత జీవము పొందుటకు అర్హులు అగుదురుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకనా మేమందరము మరణింపకుండుట కొరకు క్రీస్తు ఒంటరిగా మరణించుటకు అంగీకరించెను. మేమందరము సదా నీకోసము జీవించుటకు అతడు తన ప్రాణములను త్యాగము చేసెను. కావున దూతల గాయక బృందముతో నేకమై మేము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. మోకరించగలిగిన వారందరూ కూడా మోకరించండి. ఇది పవిత్రమైనటువంటి సమయము. ఈ సమయంలో ఏ ఉద్దేశాల కోసం విశ్వాసముతో ప్రార్థించినా తప్పకుండా అవి త్వరలోనే నెరవేరబోతూ ఉన్నాయి. ఎవరెవరు అనారోగ్యముతో ఉన్నారో, బాధలతో, సమస్యలతో ఉన్నారో ప్రభువుకు చెప్పండి. వాళ్ళ పేర్లు ప్రభు పాదాల చెంత పెట్టి విశ్వాసంతో వారి కోసం ప్రార్థన చేద్దాం. లేవలేని స్థితిలో ఉండి బాధపడుతున్నావా బిడ్డ? ఆ ప్రభు వైపు చూడు, విశ్వాసంతో ప్రార్థించు. దేవుడు ఆ స్వస్థతను, శక్తిని నీకు ఇవ్వబోతున్నాడు. ఓ ప్రభువా, నీవు లిఖముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా
భోజనానంతరము పాత్రము నందుకుని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణం. ఇది విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటేదము. మీరు మరల వచ్చే వరకు మేము వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము. మా 14వ పోపు గారిని, జానేస్ పీఠాధిపతిని, గురులందరితో పాటు మమ్మను నీ ప్రేమ యందు పరిపూర్ణ చేయము. ఓ ప్రభువా, ఈరోజు గ్రిగోరియన్ దివ్య పూజా బలులు సమర్పిస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించమని, వారి కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. మా అందరి కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఉత్థానముకు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలకు మరియమాతతోనూ, పునీత అపోస్తలతోనూ, పునీత జోసెప్ప గారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. అందరూ కూడా లేచి నిలబడి ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తి విశ్వాసంతో చెప్పుకుందాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మాయన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మాయందు అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మ రక్షింపుము. ప్రభు, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును
మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలతో వసించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ శ్రీసభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించుడు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితో ఒకరు ప్రేమతో సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపులను పరిడించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిడించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిడించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, మనందరి పాప శాపములు తొలగించినటువంటి ప్రభు, ఆయన విందులో పాలు పంచుకుని ఉన్న మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలిని కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. శరీర రక్తం ద్వారా నిత్య జీవము, శాంతి, సమాధానం కలుగునుగాక. ఆమేన్. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అపరూపధరుడై. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అపరూపధరుడై. సదా సదయుడు, సుధారుదయుడు, ఆత్మరూపచరుడు. సదా సదయుడు, సుధారుదయుడు, ఆత్మరూపచరుడు. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అపరూపధరుడై. స్వర్గభోజ్యమితడే, స్థిరులు పొంగుచున్న రాజ్యమిచ్చునితడే. సదా సదయుడు, సుధారుదయుడు, ఆత్మరూపచరుడు. సదా సదయుడు, సుధారుదయుడు, ఆత్మరూపచరుడు. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అపరూపధరుడై. మన కుటుంబంలో మరణించిన ఆత్మల కొరకు మరియు ఉత్తరించు స్థలములో ఉన్న ఆత్మల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఒక నిమిషం కళ్ళు మూసుకుని వారందరి పేర్లను జ్ఞాపకం ఉంచుకుని వారికి నిత్య విశ్రాంతిని దయచేయమని విశ్వాసముతో ప్రార్థన చేద్దాం. ఏలిన వారా, వారులకు నిత్య విశ్రాంతిని దయచేయండి. నిత్య ప్రకాశం వారులకు ప్రకాశించునుగాక. వారు సమాధానమందు విశ్రమించుదురుగాక. ఆమేన్. ఏలిన వారా, వారులకు నిత్య విశ్రాంతిని దయచేయండి. నిత్య ప్రకాశము వారులకు ప్రకాశించునుగాక. వారు సమాధానమందు విశ్రమించుదురుగాక. ఆమేన్.
ఏలిన వారా వారులకు నిత్య విశ్రాంతిని దయచేయండి. నిత్య ప్రకాశము వారులకు ప్రకాశించును గాక. వారు సమాధానమందు విశ్రమించుదురుగాక. ఆమేన్. మృతి పొందిన సకల విశ్వాసముల యొక్క ఆత్మలు సర్వేశ్వరి కృప వలన సమాధానమందు విశ్రమించుదురుగాక. ఆమేన్. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడిన గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా ఎన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యందు అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. దేవర ప్రసాదము చేత మరి మా వందనము. ఏలిన వారు మీతోనున్నారు, స్త్రీలు ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారుగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమునందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మ మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లును ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మీకే స్తోత్రము కలుగును గాక. మృతి పొందిన సకల విశ్వాసుల ఆత్మలు సర్వేశ్వరుని కృప వలన సమాధానమందు విశ్రమించుదురుగాక. ఆమేన్. మన రక్షకుడును ప్రభువునైన యేసుక్రీస్తు ఆగమమునకై మనము ఆతురతతో వేచి ఉన్నాము. అతడు మన మత్స్య శరీరములను మార్చి తన మహిమ శరీరం వలె దివ్యముగా చేయును. ఫిలిప్పీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయము 20 నుండి 21వ వచనం వరకు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము స్వీకరించిన ఈ రక్షణ బలి కానుకల ద్వారా నిన్ను సేవించి మరణించిన నీ విశ్వాసులపై నీ అమిత కరుణను కురిపింపుము. జ్ఞానస్థానమందు నీవు ప్రసాదించిన నూతన జీవమును పరిపూర్ణము గావించి సంపూర్ణ నిత్యానందమును వారికి దయచేయుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో సదా జీవించండి. సర్వేశ్వరునికి వందనము.